దాని మీద ఏంటంటే గత 5 ఏళ్ళు రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి రైతుల నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా మళ్ళీ భూసేకరణ జరిగితే, మళ్ళీ ఏదన్నా ప్రజాస్వామ్యంలో ఉపద్రవమో ఏదో ఒకటి జరిగి ప్రభుత్వం గనక మారితే, మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గనక ఏదైనా అవకాశం గనక కలిగితే రేపు మా పరిస్థితి ఏమిటి? ముందు భూములు ఇచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడ్డట్టుగా మళ్ళీ పాదయాత్ర చేసుకునే పరిస్థితి వస్తుందనేది ఒక ప్రశ్న అయితే ఉదయించింది. అది మొన్న క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చింది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ప్రస్తావించారని చెప్పేసి విన్నాను. దాని మీద ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భూమి చాలా విలువైందండి. తీసుకోవటమే కాదు, దాని విలువను కాపాడగలగాలి. అందుకని మేము గతంలో అమరావతిని ఇంకా రక్షణ చట్టాలు కావాలి, లేదా గజెట్ నోటిఫికేషన్ కావాలని చంద్రబాబు నాయుడు గారిని రైతులు కలిసేది కూడా అందుకే తర్వాత క్యాబినెట్లో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు గజెట్ నోటిఫికేషన్ కోసం. అంటే ఒక రాజధాని నిర్మితం చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రచ్చ చేసుకొని నువ్వేమో అమరావతి రాజధాని అని చెప్పి నువ్వు అంటాం, నీ పక్కన ఆయన వచ్చి తూచి అమరావతి కాదంటే ఈ వివాదం కాకుండా అమరావతికి ఒక కాంక్రీట్ పిల్లర్ లాగా చట్టబద్ధమైన రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని కూడా సీఎం దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ పని కూడా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 2వ దశ భూసేకరణ మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు కొంత ఆలోచన దృక్పథంతో ఆలోచిస్తున్నట్టుంది. అంటే ఏది తీసుకున్నా ప్రభుత్వాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి భూములు ఇచ్చే రైతుల్ని 1కి 10 సార్లు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అవగాహన కలిగించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే. అందుకని కేవలం నమ్మకం మీద భరోసా మీద భూములను తీసుకుంటే ప్రభుత్వాలు మారుతాయి రామకృష్ణ. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ల పరిపాలనే, అంతే తప్ప 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండదు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ ప్రజా కోర్టుకి వెళ్ళాలి, ప్రజా తీర్పును ఆశీర్వదించాలి, మళ్ళీ ఆ ఎన్నికల్లో ప్రజాపట్టం మీకు కట్టాలి. ప్రజాపట్టం మీకు కట్టడం అనేది చాలా కోణాలు పనిచేస్తాయి. దాని మీద ప్రభుత్వ పరిపాలనా విధానం మీద ప్రజల్లో చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటాయి, మార్పు చెందుతూ ఉంటుంటాయి.